ఈ పాయింట్ని మెల్లగా ఇలా ప్రెస్ చేయండి. ఒక 60 సార్లు ప్రెస్ చేయండి. వంట జరిగిపోతుంది. చాలా చాలా వంట జరుగుతుంది. అది స్ప్లీన్ మెరిడియన్లో ఫైర్ పాయింట్. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ లోపల అగ్నితత్వం తగ్గుతుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ శరీరం ఇలా పట్టుకున్నప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఈ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ పాయింట్ని రెగ్యులర్ చేయడం ద్వారా ఈ డయాబెటీస్ నుంచి మనకు తప్పక ఉపశమనం దొరుకుతుంది. నమస్కారం అండి. చాలా పెద్ద సమస్య ఏంటంటే ఈ డయాబెటీస్ అంటే మధుమేహం. ఇది కూడా చాలా విస్తృతంగా విశృంఖలంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన దేశంలో కూడా విస్తరిస్తున్నది. పెద్ద ప్రధాన సమస్యగా మారింది. ప్రతి కుటుంబంలో కూడా ఈ డయాబెటీస్ అనే సమస్య దాదాపు ప్రతి కుటుంబంలో కూడా ఉంటున్నది. అయితే దీనికి ఇది ఒక జీవనశైలి వ్యాధి. అంతేగాని ఇది అసలు నిజం చెప్పాలంటే వ్యాధి కూడా కాదు. లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వచ్చేటటువంటి ఒక సమస్య. లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ ఆర్డర్లో పెట్టుకుంటే ఈ డిజార్డర్ కూడా మళ్ళీ సరి అవుతుందని దీని భావం. ఇక ఇది ఎందుకు ఇంత బాగా పెరుగుతోంది? దీనికి ఆక్యుప్రెషర్‌లో ఒక మంచి అద్భుతమైన సొల్యూషన్ ఉందా అని అడిగారు. అది ఈరోజు చర్చించుకుందాం. ఎందుకంటే ఇది చాలా మందికి చాలా ఉపయోగపడేటటువంటి ఒక సూచనగా ఉంటుంది. పరిష్కార మార్గంగా ఉంటుంది ఆక్యుప్రెషర్‌లో. అది చెబుతాం. ఇప్పుడు మనం తీసుకునే ఆహారము ప్రాపర్‌గా జీర్ణం కాకపోవడం వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేదా ఆహారాన్ని సరైన టైంలో తీసుకోకపోవడం వల్ల, లేదా సరైన క్వాంటిటీలో తీసుకోకపోవడం వల్ల చివరగా తయారయ్యేటటువంటి ఒక గ్లూకోజ్ అనే పదార్థము మన శరీరానికి తగిన విధంగా ఉండడం లేదు. అప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే ఆ వ్యర్థాలను, ఆ తగిన విధంగా లేని గ్లూకోజ్‌ని బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది. అందుకనే అది రక్తంలోను, దాని తర్వాత యూరిన్‌లోను మనకు ఆ షుగర్ కనిపిస్తున్నదని ఆక్యుపంక్చర్ చెప్తున్నది. అందుకనే ముఖ్యంగా ఇది డయాబెటిస్ అనగానే ఒక డయటరీ రిలేటెడ్ సమస్యగా మనం భావించాలి. డయటరీ రిలేటెడ్ అంటే ఏంది? డయట్‌లోనే మార్పులు రావాలి. తినే పద్ధతిలో మార్పులు రావాలి. మొదటి నుంచి చెప్తున్నాము. ఒక 2, 3 సూచనలు ఈ విషయంలో చేయొచ్చు. పాటించండి. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఒకటి, ఆహార పదార్థాలు ఏం తింటున్నాం అనేది ఒక అవగాహనతో మనం తీసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే దాన్ని మనం తినే పదార్థాన్ని బాగా బాగా నమిలి తినే ప్రయత్నం చేయాలి. నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే అది ఇక్కడ లాలాజలం ఎంత మిక్స్ అవుతుందో అంత ఇన్సులిన్ ప్రొడక్షన్‌కి మనకు హెల్ప్ అవుతుంది. అంటే మన నోట్లో నమలడం ద్వారా ఆ కాన్షియస్‌గా ఒక పద్ధతి ప్రకారం భోజనం చేయడం ద్వారా మన శరీరం లోపలికి ఒక సంకేతాలు వెళ్తాయి. ఇంత పదార్థం వస్తుంది. దీన్ని జీర్ణం చేయడం కోసం ఈ జీర్ణ రసాలు, బైల్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అవసరమన్న సంకేతం లోపలికి వెళ్తుంది. అప్పుడు మాత్రమే ఆహారం ప్రాపర్‌గా జీర్ణం అవుతుంది. ఆ ప్రాపర్‌గా జీర్ణమైన ఆ ప్రాపర్ జీర్ణమైనప్పుడు మాత్రమే మంచి గ్లూకోజ్ తయారవుతుంది. అది శరీరానికి అవసరం అవుతుంది. శరీరానికి సరిపడే విధంగా ఉంటుంది. అప్పుడు ఈ షుగర్ సమస్య అనేది రాదు అని తెలుసుకోవాలి. ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన డయట్‌లో ఉదయము 9-11 మధ్యలో మనం తినొద్దని చెప్తున్నాం. ఇది చాలా వీడియోలో కూడా చెప్పాం. ఉదయం 9 నుంచి 11 మధ్యలో ఈ ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అది ఒక స్ప్లీన్ అనే ఒక ఆర్గాను. అది డైజెషన్‌కి, తర్వాత ఆ డైజెషన్ తర్వాత ఏర్పడేటువంటి సారాలను శరీరంలోని భాగాలకు సరఫరా చేసేది. అట్లాగే ఒక ముఖ్యమైన ఆర్గాన్ సమయం అది స్ప్లీన్. అందువల్ల ఆ టైంలో మనం ఏది తినకపోవడం మంచిదని చెబుతున్నాం. ఇక 9 లోపు అంటే 9-11 వద్దన్నాం కాబట్టి 9 లోపు అంటే 8:30-9 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. రెండవది 11 తర్వాత 1:30 వరకు ఒక 1:30 లోపు లంచ్ చేయాలి. అట్లాగే రాత్రి భోజనం మాత్రం 7:30, 7:30 వైపు ఆ టైంలో గనుక ఆ లోపు గనుక మనం భోజనం చేయగలిగితే చాలా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాత్రి భోజనాన్ని 7-7:30 లోపు సూర్యాస్తమయం లోపు మనం చేయగలిగితే 50% జబ్బులు ఒక 1 ఇయర్‌లోనే తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు భోజన సమయం మొత్తం మారిపోయింది. రాత్రి 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, 1 గంటకు తినేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే తెల్లవారుజామున సాఫ్ట్‌వేర్ పిల్లలు పాపం వాళ్ళ ఉద్యోగాలు రాత్రే ఉంటాయి కాబట్టి 3 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఈ హోటళ్ళు ఓపెన్ చేసే ఉంటున్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా రకరకాల ఈ ఈ ఇవి కూడా ఈ కారణం అవుతుంది. ఈ సమస్య పెరగడానికి, డయాబెటిస్ అనే సమస్య పెరగడానికి, ఇతర అనేక అనారోగ్య సమస్యలు, ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్ అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా చూద్దాం. ఒక అద్భుతమైన పాయింట్ అలా చేయడం ద్వారా ఈ
డయాబెటీస్కి మనము చాలా వరకు పరిష్కారంగా ఉంటుంది. అదేంటంటే స్ప్లీన్ మెరిడియన్లో SP2 అనే ఒక ఆక్యుపంక్చర్ పాయింట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది కాళ్ళలోనే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కాళ్ళలో ఇది బొటన వేలు. ఈ బొటన వేలు నుంచి గోరు నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ రెడ్ ఒక జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇది సెకండ్ జాయింట్. లేదా ఈ బొటన వేలుని మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ లాగా వస్తుంది. ఇట్లా వంచినప్పుడు, ఈ బొటన వేలు వంచినప్పుడు ఒక ఫోల్డ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డ్‌లోనే ఉంది ఈ SP2 అనే పాయింట్. స్ప్లీన్ 2 అంటాం. రెడ్ కలర్‌లో కనిపిస్తుంది ఇక్కడ. SP2. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన విజువల్‌లో కూడా చూపిస్తున్నారు. రేఖలాగా వస్తుంది. ఆ రేఖలోనే SP2 ఉంటుంది. ఆ SP2లో మెల్లగా ప్రెస్ చేయండి. ఇలాంటి పెన్‌తో గానీ, లేదంటే చాలా సార్లు జిమ్మితో గానీ, ఇలాంటి పెన్ను కూడా వాడొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా మెల్లగా ఆ పాయింట్‌ని, SP2 పాయింట్ ఏం చేస్తారంటే, ఈ పాయింట్‌ని మెల్లగా ఇలా ప్రెస్ చేయండి. నొక్కి వదలడం, నొక్కి వదలడం చేయండి. ఒక 60 సార్లు ప్రెస్ చేయండి. వండర్స్ జరిగిపోతాయి. చాలా వండర్స్ జరుగుతాయి. అది స్ప్లీన్ మెరిడియన్‌లో ఫైర్ పాయింట్, అగ్నితత్వాన్ని ప్రేరేపించే పాయింట్. ఎందుకు అగ్నితత్వాన్ని తీసుకున్నామంటే, ఈ డయాబెటీస్ అనే ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఎనర్జీ లోపల ముఖ్యంగా అగ్నితత్వం లోపిస్తుంది. అగ్నితత్వం ఫైర్, డైజెస్టివ్ జ్యూస్ అంటాం కదా, ఫైర్. ఆ అగ్నితత్వం లోపించడం వల్లనే డైజెషన్ సరిగ్గా జరగదు. రెండవది ఇంకొక ఏమవుతుందంటే, చూడండి, డయాబెటీస్ పేషెంట్స్‌ని వాళ్ళకి ఏదైనా గాయాలైనప్పుడు, పుండ్లైనప్పుడు పట్టాన తగ్గవు. ఎందుకు తగ్గవంటే అక్కడ అగ్ని లేదు కాబట్టి. అగ్నితత్వం ఉంటే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే ఏ గాయమైనా తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వింటర్‌లో, చలికాలంలో గాయాలైతే ఓ పట్టాన తగ్గవు. కానీ వేసవి కాలంలో గాయాలు, పుండ్లు అయినా కూడా తొందరగా తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది కాబట్టి, ఆ అగ్నితత్వం ఉంటుంది కాబట్టి. ఎక్కడైతే ఫైర్ ఉంటుందో, అగ్నితత్వం ఉంటుందో అక్కడ గాయాలు, పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. హీలింగ్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ డయాబెటిస్ పేషెంట్స్ లోపల అగ్నితత్వం తగ్గుతుంది కాబట్టి వాళ్ళ శరీరం కూడా, చాలామంది అబ్జర్వ్ చేయండి, డయాబెటిస్ పేషెంట్స్ శరీరం ఇలా పట్టుకున్నప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఆ అగ్నితత్వం తగ్గడమే ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. చాలా మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది. ఏదో ఒకటి, ఇద్దరు, కొంతమంది ఒక 10%, 5% కనిపించకపోవచ్చు గాక. ఇది చూడండి. అందువల్ల ఈ అగ్నితత్వం పెంచేటటువంటి పదార్థాలు కూడా తీసుకోని చెప్తున్నాం మేము. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేస్తూనే, ఈ నమిలి తింటూ, ఈ టైం ప్రకారం కనుక మనం ఈ కార్బ్స్ తగ్గించి, ఈ ప్రోటీను, ఫైబర్ డయట్ పెంచుకుంటూ గ్రాడ్యువల్‌గా నమిలి తినడం ద్వారా, మనం టైం ప్రకారం భోజనం చేయడం ద్వారా, ఈ ఆక్యుపంక్చర్ పాయింట్‌ని రెగ్యులర్ చేయడం ద్వారా ఈ డయాబెటిస్ నుంచి మనకు తప్పక ఉపశమనం దొరుకుతుంది. మీరు ప్రయత్నం చేయండి. మీ యొక్క సూచనలు, మీ అనుభవాలు ఈ పాయింట్ గురించి మాకు తెలియజేయండి. నమస్తే.